కలియుగంలో అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాపమే 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 చేస్తున్నారు అనేటువంటిది అనేకమైనటువంటి విషయాల ద్వారా మనం నిరూపించుకోవచ్చు. ఇప్పుడు రోగం వచ్చింది, కొన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇవాళ పేపర్లో చదివాను, ఆయన ఎవరో మహానుభావుడు ఒక సంస్థను ఏర్పాటు చేశాట. ఏమిటి? ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండెకాయ, తర్వాత ఈ ప్లీహము, ఈ లివరు మొదలైన వాటిని మార్చేసి కొత్తది ఎక్కడ ప్రతిష్టాపన చేయటం అనేటువంటి ఒక మంచి సంస్థను ఒకదాన్ని తయారు చేశాట ఒక ఆయన. అందులో రాస్తూ ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్కు ఒకదానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది అని రాశారు. అందులో నాకు ఎక్కడ అర్థం కాని విషయం, 20 లక్షలు ఎందుకు ఖర్చు కావాలండి? ఇప్పుడు గుండెకాయ తీసి ఇంకో గుండెకాయ అమర్చాలనుకోండి, దానికి 20 లక్షలు ఎందుకు ఖర్చు అవుతుంది? ఎక్కడ వస్తువు విలువ ఏమన్నా ఉందా? అది 20 లక్షలు అని ఏం చేస్తున్నాం అనమాట. డాక్టర్ తాను చదువుకున్నటువంటి చదువుని అక్కడ దానికి వెలగట్టి నిర్ణయించాడంతే.